అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే. నింగిలో అమరుల దలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. సిర్రాసిటికే అందుకున్న సీకటి వాడల్లో జబ్బకు జెండను గట్టి బహుజన దండోరెయ్యాలు. మోకును గట్టి తాడెక్కే గౌడన్నల బతుకుల్లో నింగికి రాకెట్ పంపించే రోజులు రావాలు. అడవిల బతికే ఆదివాసి గిరిజన తండాలు, బంజారా బతుకుల్లో బహుజన వెలుగులు వంచాలు. వేల మందలుగా సేనా గొల్ల కురుమల గడపల్లో గోసలు తీరాలంటే బహుజన జెండను మొయ్యాలు. బానిస బతుకులే పోయి మన రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. బానిస బతుకులే పోయి మా రోజులు రావాలంటే, అనగారిన వర్గాలకు అధికారం దక్కాలంటే. పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలు. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే. బండను రెండుగా చీల్చేనా వడ్డెర జాతుల్లో, అభివృద్ధికి అడ్డం గీసిన కంచెను బద్దలు కొట్టాలు. వలనే అల్లి చెరువుల చేపలు పట్టిన ఇళ్లల్లో ఏటికి ఎదురీదే ఉద్యమ నావై సాగాలు. మూట ముళ్ళ బట్టి కదిలే సంచార జాతుల్లో ఈ దేశం గల్ల. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మరి ఆయనే ఎన్నో అవమానాలకు వచ్చి కష్ట సుఖాలను అనుభవించి నా జాతికి మేలు చేయాలని చెప్పి మరి ఆ విధంగా ఈరోజు ఆయనను స్మరించుకోవడానికి మరి కేక్ కట్ చేయడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుతూ, దండమో మా దీన బాంధులకు మహనీయుల్లారా, దండమో మా దీన బాంధులకు మహనీయుల్లారా, దండమో మా దీన బాంధులకు మహనీయుల్లారా, దండమో మా దీన బాంధులకు మహనీయుల్లారా. అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లా. ఉద్యమానికి బాటలేసి పోరుపాటకు బాటనేసి పోరుపాటకు రాగమై పోరుపాటకు రాగమై, ఉద్యమానికి బాటలేసి పోరుపాటకు రాగమై పోరుపాటకు రాగమై పోరుపాటకు రాగమై, గుండెలల్లో గుండెలల్లో మా గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, చుక్కలల్లో కలిసిపోతారా మహనీయుల్లారా, చుక్కలల్లో కలిసిపోతారా మహనీయుల్లారా. దండమో మా దీన బాంధులకు మహనీయుల్లారా, దండమో మా దీన బాంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జోహార్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జోహార్. ఈరోజు వల్వాపూర్ బస్టాండ్ చౌరస్తాలో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి 135వ జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్
మరి కొందరివాడే కాదు మరి అందరివాడు అన్నటువంటి ఒక ఆలోచన విధానాన్ని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మాట ఇది వాస్తవం అని చెప్పేసి అని మనం తెలియజేసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి నిమ్న జాతి కులాల కొరకు సమాజ స్థాపన కొరకు సాంఘిక అసమానతల కొరకు ఎన్నో పోరాటాలు చేసి తను పడ్డటువంటి అవమానాలను నా జాతి కూడా ఇటువంటి అవమానాలు భరించద్దు, ఇటువంటి అవమానాలు పడద్దని చెప్పేసి అని మన యొక్క నిమ్న జాతి కులాలకు మరి వెనుకబడినటువంటి కులాలకు ఒక దిక్సూచిని మనకు సూచించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయన పడ్డటువంటి అవమానాలు ఇంత కొంత కాదు, మరి కనీసం ఆయన పడ్డటువంటి కష్టాలు ఆయనకు సమాజం లోపల కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు ఇవ్వనటువంటి సందర్భం ఆయన చెప్పుకుంటూ ఆయన యొక్క పడ్డటువంటి అవమానాలు చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఆయనటువంటి ఒక గొప్పతనాన్ని ఆయన ఉన్నతమైనటువంటి చదువులు చదివి ప్రపంచంలోనే ఒక విజ్ఞానవంతుడైనటువంటి ఒక పేరు మన భారతదేశం నుంచి పేరు పొందినటువంటి వ్యక్తి ఎవరో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మరి లండన్లోని ఎకనామిక్స్ స్కూల్లో మరి ఒక ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రం, రాజకీయ శాస్త్రంలో డాక్టరేట్లు పొంది మరి భారతదేశంలోనే ఒక బయట దేశాలలో చదివినటువంటి ఒక మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి ఆయనే ఎంతో మందికి మరి ఎన్ని అవమానాలు నేను పడ్డటువంటి అవమానాలు పడద్దని చెప్పేసి అని మరి ఈ సమాజ స్థాపన కొరకు మరి ఒక 1956 సంవత్సరం లోపల బౌద్ధ మతం లోపలికి సమానత్వం కొరకు ఉండాలని చెప్పేసి అని సమాజ విలువల కొరకు ఆయన బౌద్ధ మతంలో 1,00,000 మందితోటి బౌద్ధ మతాన్ని స్వీకరించి మరి నేను నా సమాజం కొరకు నా నిమ్న జాతి కులాల కొరకు మరి వారికి నేను పడ్డటువంటి కష్టాలు బానిసత్వ బతుకులు బతకద్దు, ఎవరైనా కష్టపడుకుంటూ కలోగాంజి బతుకుంటూ స్వతంత్రంగా బతకాలని చెప్పేసి ఒక దిక్సూచన ఇచ్చిండు. ఆ పద్ధతిలో ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగించుకుంటూ పోతూ మరి మన యొక్క గౌరవాన్ని పెంచుకుంటూ పోతే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ ప్రత్యేకంగా పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రపంచ మేధావైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు, నిమ్మజాతి కులాలు అంటే ప్రతి అణగారిన వర్గాలకు తను న్యాయం చేసి మనకెంతో చేయూతనిచ్చిన వాడు. అదేవిధంగా చాలామంది ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఒక దళితులకే చేసిండు న్యాయం, దళితుల వాడే అని అనుకుంటారు చాలామంది. కానీ దయచేసి ఈ వేదిక ముందుగా నేను చెప్తున్నాను, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలియని వాళ్ళు ఎవరున్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చరిత్రను చదవండి, తెలుసుకోండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అన్ని నిమ్మ జాతుల కులాలందరికీ సమాన్యాయాన్ని మనకు అందించినటువంటి గొప్ప మహనీయుడు. మనకు 99.9% కూడా మనకు నిమ్మ జాతులందరికీ న్యాయం చేసినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విషయంగా అంటే నేను తెలియజేస్తున్నాను కానీ మీరు కూడా ఆలోచించి తన చరిత్ర ఏంది, తను ఏం చేసిండు, తను ఏ విధంగా ఏ జాతికి ఎటువంటి వారికి ఎటువంటి న్యాయాన్ని చేకూర్చిండు అనేది తప్పకుండా ఇప్పుడైనా ఆలోచించి తన చరిత్రను తెలుసుకొని కూడా ముందడు వేసి తన ఆశయాలను మన అందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ కులాలందరం కూడా తన ఆశయాలను కొరకు కొనసాగించి ఆయన ఆశయంలో కూడా మనం నడవాలని కోరుకుంటాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇక్కడున్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి అనగానే మనకు గుర్తొస్తుంది. జస్ట్ జయంతి చేసుకుంటాము, వర్ధంతి చేసుకుంటాము. ముఖ్యంగా ఏంటంటే ఇలా ఈ అంబేద్కర్ జయంతి జరుపుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉన్నది ఈ సమయంలో జరుపుకోవడానికి. ఎందుకంటే ఈరోజు మన వల్బాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అంటే ఇలా అంబేద్కరు ప్రపంచ మేధావి. ఇలా 2025లో అంబేద్కర్కు వరల్డ్ సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్
అవార్డు ఇచ్చిండ్రు. అంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి మేధావి అంబేద్కర్ తర్వాతనే ఎవరైనా. అంటే అంబేద్కర్కు ఒక 18 డిగ్రీలు ఉన్నాయి. అంటే ఈ ప్రపంచ స్థాయి చదువులు చదివిన దాంట్లో 5 మెంబర్స్ ఉంటే అందులో ఒకడు అంబేద్కర్. అంతటి అంబేద్కర్ను కొందరు ఓన్ చేసుకోవడానికి చూస్తున్నారు. అంటే అంబేద్కర్ అంటే కొందరు వాడుగానే ఈ రోజు ఈ సమాజం చూస్తూ ఉంది. ఇలా దయచేసి కొంతమంది ఇలా కొందరు గమనించాలి. వల్బాపూర్ గ్రామ ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, అందరు కానీ, మండల ప్రజలు కానీ ఒకటి ఏంటిదంటే అంబేద్కర్ అందరి వాడు. ఇలా అంబేద్కర్ రాజ్యాంగం లోపల 142 ఆర్టికల్ బీసీల కోసం రాసిండు, 143 ఆర్టికల్ ఎస్సీల కోసం రాసిండు. అంటే ఇది కొంతమందికి తెలియదు. అంటే మిత్రులారా, కొందరు ఏం చేస్తున్నా అంటే అంబేద్కర్ మావాడే, మాలా మాదిగలకే అనుకుంటున్నారు. కానీ మాలా మాదిగల కాదు, అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ నాయకుడు. ఈ భారతదేశం బాగుండాలి, సమానంగా ఉండాలి, సమానత్వం ఉండాలి, కుల రహిత సమాజం కావాలి అని కొట్లాడిన మొట్టమొదటి వ్యక్తి అంబేద్కర్. మొట్టమొదటి వ్యక్తి ఈ నిమ్న జాతిలో పుట్టి ఈరోజు నేను ఒకటి గర్వంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, నేను అంబేద్కర్ పుట్టిన ఊరికి పోయినా. మధ్యప్రదేశ్ స్టేట్లో ఇండోరు డిస్టిక్లో మాహు అనే గ్రామంలో, అంటే ఆయన పుట్టిన ఊరికి పోయి ఆ ఊళ్ళోకి వెళ్ళి మట్టిని తీసుకొని వచ్చిన. అంటే ఆయన తిరిగిన స్థలము నాకు ఒక దేవాలయంలో కనిపించింది. ఆ స్థలాన్ని అంబేద్కర్ దేవుడు అయితే ఆ స్థలంలో నాకు దేవాలయంలో కనిపించింది. ఆ మట్టిని తీసుకువచ్చి నా ఇంట్లో పెట్టుకున్నా, నా ఇంట్లో ఉంది. అంటే ఆ మట్టితోనే ఒక కార్యక్రమం చేయాలనుకున్నా, కానీ అది జరగలేదు. సర్లే, బాధ లేదు. కానీ ఏదో ఒక సమయం వస్తుంది. కొందరు మిత్రులారా గమనించాలి, అంబేద్కర్ అందరి వాడిగానే గుర్తించాలి. కొందరు ఓన్ చేసుకోవాలనుకోవద్దు. అంబేద్కర్ను రాజకీయం చేయొద్దు. అంబేద్కర్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇలా మనం ఏ కార్యక్రమం చేసినా అంబేద్కరు ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఇలా ఆల్ పార్టీస్ ఇలా ప్రధానమంత్రి కూడా అంబేద్కర్ కాళ్ళకాడ పూలేసి దండం పెట్టిపోతాడు ఈరోజు. అంటే మనం ఇలా చూస్తున్నాం. అంటే ప్రపంచ మేధావి అంబేద్కర్. ఇలా ప్రధానమంత్రి అయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అయిండు. ఇలా ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అయినా, కేవలం సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో అయిండు. మిత్రులారా, ఒకటి గమనించాలి. ఎందుకంటే అంబేద్కర్ లేనిది ఈ సమాజంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఏం లేదన్న సంగతి గుర్తించాలి మనం. అంబేద్కర్ లేనిది, అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఉన్న పరిస్థితులు ఏంటిది? ఎస్సీ బీసీ మైనార్టీలు ఏంటంటే ఎస్సీలకైతే మూతికి మూటికి చీపురి ఈ పరిస్థితి ఉండే. రాజ్యాంగం రాసిన తర్వాత ఎలా మనము గుడికి పోతున్నాము, బడికి పోతున్నాము, ఉద్యోగం వస్తున్నాయి, రాజకీయ పదవులు వస్తున్నాయి. అంటే ఇలా కొందరికి ఏంటంటే నేను మంత్రిని అయినా, నేను ఎమ్మెల్యేని అయినా, నేను సర్పంచ్ని అయినా, ఇవన్నీ అంబేద్కర్ పెట్టిన భిక్ష. అందులో ఎస్సీలకు మాత్రం ఓటే వద్దన్నాడు గాంధీ నెహ్రూ. అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటు ఉండాలి, ఇలా జమీందారులకు ఓటు ఉండాలి, 10th చదువుతూనే ఓటు ఉండాలి అని ఒక కండిషన్ పెట్టిండు నెహ్రూ గాంధీ. అప్పుడు అంబేద్కర్ ఏం చేసిందంటే, నా నిమ్న జాతులకు చదివే లేదు, అసలు 10th ఎక్కడ చదువుతారు, అసలు వాళ్ళకి తిండికే లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా కడతారు? లేదు, ఇలా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు, ప్రతి పౌరునికి, ఆడామకు ఓటు ఉండాలి అని చెప్పి ఓటు హక్కు ఇచ్చింది అంబేద్కర్. అంబేద్కర్ లేని ఓటును మనం ఊహించలేం, అంబేద్కర్ లేని మనము పదవులను ఊహించలేం. కానీ ఈరోజు ఇలా మన దగ్గరికి ఒక అగ్రకుల మంత్రులు కానీ, ఇలా ఎవ్వరు కానీ, ఎమ్మెల్యేలు కానీ మన ఇళ్ళకి వచ్చి ఓటు అడుగుతున్నారు, గుడిసెలకు వచ్చి ముసలమ్మని ఓటు అడుగుతున్నారు. అంటే అది అంబేద్కర్ పెట్టిన భిక్ష. అదేవిధంగా ఒకటి మనం గమనించాలి, అంబేద్కర్ లేని దాన్ని మనం దేన్ని ఊహించుకోకూడదు. అంబేద్కర్ను మనము గౌరవంగానే చూడాలి. అంబేద్కర్ అంటేనే ఆత్మగౌరవం, అంబేద్కర్ అంటేనే గౌరవం. అంబేద్కర్ లేని గౌరవాన్ని మనం ఊహించుకోలేము. అంటే కొంతమంది అంబేద్కర్ ఓన్ చేసుకుందామనే ఆలోచనలను దయచేసి కొంతమంది మిత్రులు దాన్ని విరమించుకోవాలి. ఇలా ఎందుకంటే అంబేద్కర్ అనే వ్యక్తి అందరి వాడిగానే గుర్తించాలి. అంబేద్కర్ను ఓన్ చేసుకోవాలని చూడకూడదు. అంబేద్కర్ను ఇలా ప్రత్యేకంగా మేమే చేయాలని అనుకోకూడదు. ఎందుకంటే ఇలా అంబేద్కర్ను మనం ఎవ్వరము వ్యతిరేకించలేము, మాకు తెలుసు అది. దయచేసి మిత్రులారా, ఈ జయంతి సందర్భంగా వచ్చిన వల్బాపూర్ నుండి వచ్చిన గ్రామ ప్రజలకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై హో భీమ్. ఈరోజు వల్బాపూర్ గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు
జరుపుకోవడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కష్టాలతోటి రాజ్యాంగం రూపొందించడం జరిగింది. పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఎంతో కష్టపడ్డారు. అంబేద్కర్ గారు కేవలం ఓన్లీ ఎస్సీ ఎస్టీల కోసం కాకుండా అన్ని కులాల కోసం పోరాడారు. ఈరోజు మనము ఒక ఓటు హక్కు వినియోగించుకోవడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కృషి చేశారు కాబట్టి ఈరోజు మన హక్కులను మనం వినియోగించగలుగుతున్నాం. ప్రతి మహిళ కూడా ఇప్పుడు ఎక్కడ ఏ ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ వారు ఈరోజు మెటర్నిటీ లీవులు కానీ ఏదైనా కూడా వాళ్ళు అనుభవిస్తున్నారంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వల్బాపూర్ గ్రామం జీడి శోభా వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జయంతి వేడుకలు విజయవంతంగా చేసుకున్నాం ఈరోజు. జై భీమ్. నింగిలో అమరుల కలిసి నీలి వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరయ్యాలే. అందరి కోసమై జనముల జెండను పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలే.